బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 20వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మొదటి నెల యందు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్యములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడవు, మీ స్వరాన్ని వినే చెవులు కూడా మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ మహిమ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఖ్యాకాండ ధ్యానాలు చేస్తున్నాం. ఇప్పటికే మొదటి 19 అధ్యాయాలు మనం ధ్యానించాము. ఈరోజు 20వ అధ్యాయంలోనికి మనం వచ్చాము. 20వ అధ్యాయము మొదటి వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఈ 20వ అధ్యాయము మొదట్లో మొదటి నెల యందు అని చదువుతాం. మొదటి నెల అంటే ఏ మొదటి నెల? మొదటి నెల అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన 40వ సంవత్సరము మొదటి నెల. 40వ సంవత్సరం అని మనం ఎట్లా చెప్పచ్చు అంటే, ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి అహరోను చనిపోయినాడు. చూడండి 28వ వచనం. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమును చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఎవరు చనిపోయారు? అహరోను చనిపోయినాడు. అహరోను ఎప్పుడు చనిపోయినాడు? ఇంకొక వచనం చదివిస్తాను చూడండి. ఇదే సంఖ్యాకాండము 33వ అధ్యాయం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనం. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున మోషే చనిపోయింది. ఎప్పుడంట? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరము 5వ నెల మొదటి దినాన చనిపోయినాడు. అందుకనే సంఖ్యాకాండము మొదటి అధ్యాయం 20వ అధ్యాయం మొదటి వచనములో మొదటి నెల యందు అంటే 40వ సంవత్సరము మొదటి నెల యందు. మిరియామేమో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన 40వ సంవత్సరము మొదటి నెలలో ఆమె చనిపోయింది. 5వ నెల మొదటి దినమున అహరోను చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు 40వ సంవత్సరము మొదటి నెలలో ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి.
వీళ్ళు సీను అరణ్యానికి వచ్చినారు. సీను అంటే సీనాయి అరణ్యానికి. ఇప్పుడు నిర్గమకాండానికి రండి. నిర్గమకాండం 19 అధ్యాయం. నిర్గమకాండం 19 అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. నిర్గమకాండం 19 మొదటి వచనములో 3వ నెల మొదటి దినాన్ని సీనాయి అరణ్యానికి వచ్చారు. అట్లాగే సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా కాలం ఉన్నారు. ఆ సీనాయి కొండ మీద నుంచే దేవుడు మోషేకి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా ఇచ్చాడు. తర్వాత బలులు అర్పణలు ఎట్లా చేయాలి, యాజకులు ఎట్లుండాలి, యాజక పరిచర్య ఎట్లా జరగాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సీనాయి అరణ్యంలోనే దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు సంఖ్యాకాండము 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11వ వచనం. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, ఈ పేజీలు ఉన్నాయి కదా బైబిల్లో, ఇన్ని పేజీలు. ఈ పేజీల్లో ఉన్న విషయాలన్నీ సీనాయి అరణ్యంలోనే జరిగిన విషయాలు. ఇది నిర్గమకాండం 19 అధ్యాయం. ఇక నుంచి సంఖ్యాకాండం 10 అధ్యాయం వరకు ఈ మధ్యలో ఉన్న ఈ పేజీల్లో ఉన్న ఈ సంఘటనలన్నీ కూడా సీనాయి అరణ్యంలోనే జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షపు గుడారం నిర్మించిన తర్వాత మేఘం ఏమైంది? మందిరం మీదకి దిగి వచ్చింది. తర్వాత 10వ అధ్యాయం 11వ వచనానికి వచ్చేసరికి మేఘం ఎత్తబడింది. ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యము నుంచి ప్రయాణమయ్యారు. ప్రయాణమై సంఖ్యాకాండము 13వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు కాదేశు బర్నియాకు వచ్చినారు. అక్కడి నుంచే 12 మంది గోత్రకర్తలను ఎక్కడికి పంపించాడు మోసే? కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించాడు. పంపించగా 10 మంది ఏమో చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు, 2 మంచి సమాచారం తీసుకొని వచ్చారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు నమ్మారు? 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం నమ్మి ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్ళేదానికి బదులుగా మోసే అహరోనుల మీద ఏం చేశారు? సనుగుతూ వచ్చారు. మమ్మలను ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొని వచ్చారు? అరణ్యంలో చంపడానికి తెచ్చారు. ఇటు మేము కనాను పెట్టట్లేదు, మేము ఐగుప్తులో ఉండకపోతే మధ్యలో మమ్మల్ని చావడానికి తెచ్చారని సనుగుతూ వచ్చారు. అప్పుడు దేవుడు విసిగిపోయినాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. అరణ్యంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ కూడా అనుభవించేవారు ఆ దేవుడు వారితో ఉండి చేస్తున్న కార్యాలన్నీ చూస్తూ కనాను దేశాన్ని వేగు చూసి వచ్చి, ఆ దేశం మంచిదే కానీ ప్రజలు భయంకరులు, చాలా ఎత్తైన వారు, వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారనేసరికి వీళ్ళు భయపడినారు. ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేసిన దేవుడు, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉండి ఇన్ని కార్యములు చేసిన దేవుడు కనాను దేశాన్ని ఇవ్వలేడా? అదే వాళ్ళకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇవ్వలేడా అంటే వాళ్ళు అంటారు ఇవ్వలేడు అంటారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి అవిశ్వాసం కలిగింది. అందుకనే వారు దేవుని మీద, మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుడు ఒక తీర్మానం చేశాడు. ఏమని?
12 మంది వెళ్ళి 40 దినాలు ఏం చేశారు? దేశాన్ని వేగు చూసి వచ్చారు. 12 దినాలు మీరు వేగు చూశారు కాబట్టి 40 దినాలు వేగు చూశారు కాబట్టి దినమునికి 1 సంవత్సరం చొప్పున మిమ్మల్ని 40 సంవత్సరాలు ఏం చేస్తాను? అరణ్యంలో తిప్పుతాను అన్నాడు. ఐగుప్తు నుంచి వచ్చిన వారిలో కాలేబు, యెహోషువ తప్ప మిగతా వారందరూ ఎక్కడ పోతారు? అరణ్యంలోనే రాలిపోతారు అన్నాడు. అందుకనే సంఖ్యాకాండము 15 అధ్యాయము నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే ఉట్టిగా తిప్పినాడు అంతే. అర్థమైంది కదా? అందుకే సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మరలా సీనా అరణ్యానికి ఎందుకు వచ్చారని దాన్ని చెప్తున్నా నేను. నిర్గమకాండం 19:1 సీనాయికి వచ్చారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నారు? మళ్ళీ సీనాయికే వస్తున్నారు. ఎందుకంటే ఐగుప్తు నుంచి వచ్చిన వారందరూ ఏం కావాలి? అరణ్యంలో రాలిపోవాలి. మీకు అర్థం కావడానికి కొన్ని వచనాలు చదివిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 32 నుంచి చదవండి. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచున్నట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు వీళ్ళు ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో, ఈ మాటలు మీరు గమనించాలి, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప ఎవరినూ చూడడు. అతడు పూర్ణ మనసుతో అనుసరించను గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదనని 37వ వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడిని యెహోషువ దానిలో ప్రవేశించును కానీ నీవు దానిలో, అంటే మోషే కూడా ప్రవేశించడని చెప్పినాడు దేవుడు. కాబట్టి కాలేబు, యెహోషువలు తప్ప ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రవేశించరు అని చెప్పి ఇప్పుడు 40వ వచనం చదవండి. 40 మీరు తిరిగి అంటే మళ్ళీ వెనక్కి పోండి అంటున్నాడు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. కనాను ఇస్తానని చెప్పింది దేవుడు. ఆ దేశంలో ఉన్నవారిని వెళ్ళగొట్టి దేవుడు ఇస్తానంటే దేవుని మీద మీరు విశ్వాసం ఉంచలేదు కాబట్టి కాలేబు, యెహోషువలు తప్ప ఆ దేశానికి ఎవరు పోరని చెప్పి ఇప్పుడు 40వ వచనములు అంటాడు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయడని చెప్పాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మళ్ళీ రిటర్న్గా, అంటే మీరు ఇంకా చాలే, మీరు కనాను పోదామని వచ్చారు కరెక్టే, ఇంకా మీరు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఇంక రిటర్న్ కాండి, తిరగండి అని అరణ్యానికి తిప్పుతున్నాడు వాళ్ళని. కనాను వైపు పోకుండా అరణ్యం వైపు తిప్పి ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్యము చుట్టూ ఆమె తిరుగుతూనే ఉన్నాడు. వీళ్ళు అన్నమాట తిరుగుతిమి అంటే వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు, అరణ్యం చుట్టే తిరుగుతున్నారు వీళ్ళు. కాబట్టి కనానుకు వెళ్ళాల్సిన వీళ్ళని దేవుని మాట వెళ్ళలేదు కాబట్టి ఇంకా మీరు కనాను పోరు, మీరు ఇప్పుడు అరణ్యానికి పదండి, మరలా తిరిగి ఎర్ర సముద్ర మార్గం గుండా పదండి అని చెప్పి శేయీరు మన్యం చుట్టే తిరిగితిమంటే దాని చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు. ఎన్నేళ్ళు తిరిగినారు? 14వ వచనం, 2:14 మనము కాదేశు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ
శానాలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించే వరకు చాలమ్మ. ఎన్ని సంవత్సరాలు ఇట్లా తిరిగారంట? 38 సంవత్సరాలు తిరిగినారు. ఎందుకు తిరిగినారు వీళ్ళు? చెప్పండి, ఎందుకు తిరిగినారు? ఎందుకు తిరిగారో వాళ్ళకే తెలియదు. దేవుని మాట విననందుకు దేవుడు వారిని 38 సంవత్సరాలు అరణ్యములో చుట్టూ తిప్పుతూనే వచ్చినాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము దాటిన తర్వాత 20వ అధ్యాయం వరకు ఈ 40 సంవత్సరాల ప్రయాణములో దాదాపు 38 సంవత్సరాలు. ప్రియులారా, 2 సంవత్సరాల్లోనే దాదాపుగా సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరంలోనే వారు కాదేశు బర్నియాకు వచ్చినారు. ఇంకో కొద్ది రోజుల్లో కనాను వెళ్ళిపోవాలి. కానీ దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు వారిని 38 సంవత్సరాలు ఉట్టిగా తిప్పినాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో? అంత్య దినాల్లో ఉండే మనకు బుద్ధి కలగడానికి. మనము ప్రియులారా ప్రభువుని నమ్మి రక్షించబడి ప్రభు చెప్పిన మాటలను నమ్మకపోతే, ప్రభు మాటకి లోపడకపోతే మన ఆత్మీయ జీవితం కూడా ఈ 38 సంవత్సరాలు వేస్ట్గా పోయినట్టే. నువ్వు బ్రతికిన కాలం అంతా వేస్ట్గా పోతుందనే పాఠం ఉంది ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఇటు కనాను పోలేదు. కనాను చేరుకోకుండా 38 సంవత్సరాలు వాళ్ళు వ్యర్థంగా తిరిగినారు. వాళ్ళ సమయం అంతా వృధాగా పోయింది. మనం యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడిన దేవుని వాక్యాన్ని చదివి విని వాక్యానికి లోబడి విశ్వాసముతో జీవించకపోతే నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చిపోయినా నువ్వు జీవించిన సంవత్సరాలన్నీ కూడా వృధాగా బ్రతికినట్లు అయిపోద్ది. ప్రియులారా, భూమి మీద మనం ఎంతకాలం బ్రతికాము అనేది ముఖ్యం కాదు. మనము దేవుని సన్నిధికి వస్తూ దేవుని గురించి ఏం నేర్చుకున్నాం చూడండి. ఈ సందర్భాన్ని గురించి ఆమోసు ఒక మాట అంటాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించిదిరా. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు కదా. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తిరిగేటప్పుడు దేవునికి ఒక బలి కూడా అర్పించలేదు. అర్పణలు తెచ్చినా ఎట్లా తెచ్చారు? దేవునికి విరోధంగా తెచ్చారు. దేవునికి విరోధంగా తెచ్చిన అంగీకరిస్తాడండి? అహరోను మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు అర్పణలు తెచ్చారని ఉంది బైబిల్లో. ఎందుకు తెచ్చారు? అవి దేవునికి విరోధంగా తెచ్చారు. అందుకే దేవుడు ఆమోసు ద్వారా 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. దేవునికి ఏమైనా బలి అర్పించారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంకా అపోస్తుల కార్యాలకు వెళ్తే అక్కడ ఒక మాట మనం చదువుతాం. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 8వ వచనం, 18వ వచనం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను, మరి ఎన్ని చేష్టలు పడ్డారో వీళ్ళు. మరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. ఇక్కడ అపోస్తుల కార్యములు లూకా భక్తుడు రాసిన పుస్తకం అది. ఏమని చెప్తున్నాడంటే, 40 ఏళ్ళు మీ చేష్టలు దేవుడు సహించెను. అంటే వీళ్ళ చేష్టలన్నీ దేవుడు సహిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని దేవునికి కాని పనులని చేస్తూ వచ్చారు.
ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, కానీ అరణ్యములో వీళ్ళు ప్రయాణం చేశారు, కానీ వృధాగా ప్రయాణం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి అవిధేయులై వృధా ప్రయాసగా ప్రయాణమంతా చేస్తూ దాదాపుగా 38 సంవత్సరాలు వాళ్ళు వృధాగా గడిపినారు. ప్రియులారా, దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాలు అయింది నన్ను రక్షించని చెప్పుకోవడం ముఖ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రభువుని నమ్మి నాకు ఇంత సీనియారిటీ ఉందని చెప్పడం కాదు. ఇన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు నువ్వు దేవుని గురించి? దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యములో నుంచి దేవుని గురించి ఏమి నేర్చుకున్నావు? నేర్చుకున్న దాంట్లో ఎంత నువ్వు అనుసరించి జీవిస్తున్నావు. ప్రియులారా, దేవుని వాక్యం వింటూ చదువుతూ వాక్యం మీద విశ్వాసం ఉంచి లోపడకపోతే నువ్వు జీవించే దినాలన్నీ ఎట్లా పోతాయండి? వృధాగా పోతాయి. గుర్తుపెట్టుకోండి. మనం ఒక దినాన్ని చనిపోయినప్పుడు దేవుడు ఏమడుగుతాడో తెలుసా? భూమి మీద మనం జీవించిన జీవితం అంతటిని గురించి ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయము 10వ వచనము నుంచి చదవండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరించనేలా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరందరూ? మనమందరం అంటే పౌలుతో కలుపుకొని చెప్తున్నాడు. ప్రభువు నమ్మిన ప్రతి విశ్వాసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనమందరం అంటే ఇక్కడి నుంచి చెప్పి నేను కూర్చున్న మీరు అందరము, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుచుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయో దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక ఈ మాట గమనించండి. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనను గూర్చి, మన జీవితాన్ని గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. భూమి మీద నువ్వు 70 సంవత్సరాలు బ్రతికావు. నువ్వు 70 సంవత్సరాల్లో 20 ఏళ్ళు లోకంలో తిరిగావు, 50 ఏళ్ళు క్రీస్తుని నమ్మి. ఈ 50 ఏళ్ళు ఎట్లా జీవించావు? నమ్మిన తర్వాత ఎట్లా జీవించావు? ప్రభు అడుగుతాడు. ఏం చెబుతాను చెప్పండి. ప్రియులారా, మనం చనిపోయిన తర్వాతనే మనకు ఉండేదంతా కూడా. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎట్లయితే ఏమి పుట్టాము సత్యం, చచ్చిన తర్వాత సంగతి ఏందో అనుకుంటాం. కానీ మనం చచ్చిపోయిన తర్వాతనే అసలు కథ అంతా ఆరంభమైంది. బైబిల్ అదే చెప్తుంది. మనం చనిపోయిన తర్వాత మనల్ని గూర్చి దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పుకోవాలి. ప్రభువుని నమ్మిన తర్వాత భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఉన్నావు. నువ్వేం చేసావు? నా కొరకే వాక్యం చదివావు, ప్రార్థన చేసుకున్నావు, బైబిల్ చదివావు, ధ్యానించావు, దైవ సేవకుల ద్వారా వాక్యం విన్నావు. ఏం నేర్చుకున్నావు? నేర్చుకున్న దాంట్లో ఎంత అనుసరించావు? ప్రభు నేను వింటూనే పోయానంటే ఏమంటాడు? బ్రతికినంతకాలము వృధాగా గడిపేశావు కదా అంటాడు. అందుకే యాకోబు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో ఒక ప్రశ్న అడిగినాడు. ఏమన్నాడండి? నీ వయసు ఎంత అని అడిగినాడు. చదవండి ఆ మాట. ఆదికాండము ఎన్నో అధ్యాయం అండి? 47వ అధ్యాయము 8వ వచనం. 7వ వచనమా? 8. మరియు ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని? ఫరో అడుగుతున్నాడు యాకోబును. ఐగుప్తుకు వచ్చిన తర్వాత నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు
యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములన్నీ కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. ఈయనేం చెప్తున్నాడండి? నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అంటే దాని అర్థం ఏంటంటే ఉట్టికి తిరిగినానండి. 130 సంవత్సరాలు ఉట్టికి పోయినాయి. నేను జీవించింది ఎంతకాలం? కొంచెమే జీవించాను. ప్రియులారా, ఫరో ఎదుట యాకోబు చెప్పిన మాట, జీవించిన కాలం తక్కువ అంట, యాత్ర చేసిన కాలం ఎక్కువ. అంటే యాకోబు ఒప్పుకుంటున్నాడు, నా జీవితంలో తిరిగి వ్యర్థంగా పోగొట్టుకున్న కాలం ఎక్కువ అని ఒప్పుకుంటున్నాడు. జీవించడం అంటే దేవుని కోసం జీవించిన కాలం. మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత మనం జీవించిన జీవితాన్ని గురించి లెక్క చెప్పాలి దేవునికి. ఎన్ని సంవత్సరాలు జీవిస్తే, బైబిల్లో కొంతమంది జీవితాలు నేను ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొంతమంది భక్తులు కొద్ది రోజులే బతికినారు, చాలా తక్కువ కాలమే. కానీ వాళ్ళ జీవితాన్ని ధ్యానిస్తే ఈరోజు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి బైబిల్లో. వాళ్ళు బ్రతికిన కాలం చాలా తక్కువ. బైబిల్లో స్టెఫెను ఉన్నాడు. స్టెఫెను చాలా తక్కువ కాలం, కానీ స్టెఫెను జీవితాన్ని మనం ధ్యానిస్తే ఈరోజు క్రైస్తవుల హృదయాన్ని కదిలిస్తాయి ఆ మాటలు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో కొద్ది కాలం జీవించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న వయసులోనే వాళ్ళు ప్రభు కోసం హతసాక్షులైనారు. కానీ వాళ్ళ జీవితాలు ఈనాటికి మన మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మనం జీవించిన కొంతకాలమైనా మనం చనిపోయిన తర్వాత మన వెనుకున్న వారి మీద మన జీవితం ఏం కావాలంటే ప్రభావాన్ని చూపించేదిగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి అయితే దేవుడు విడిపించాడు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుని మాట వెనక దేవునికి అవిధేయత చూపించి దాదాపు 40 సంవత్సరాలు అరణ్యములు వృధాగా తిరిగినారు. వాళ్ళ జీవితం అంతా వృధా ప్రయాస అయిపోయింది. నాకు అనిపిస్తుంది, వీళ్ళకి రోజు మన్న ఎందుకు పెట్టిండా అనిపిస్తుంది. అంతే కదా, దేవుని మాట వినని వీళ్ళకి మళ్ళీ దేవుడు ఎంత నమ్మకస్తుడో. ఉదయాన్నే వీళ్ళు లేయంగానే రెడీగా ఉండదంట మన్న. నాకు అనిపిస్తుంది, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు 40 సంవత్సరాలు తిరిగి పెట్టడం ఎందుకు? కాబట్టి దేవుడు వాళ్ళకు అంత నమ్మకంగా వాళ్ళ విషయంలో ఉంటే వాళ్ళు దేవునికి ఎంత విధేయులుగా జీవించారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు వ్యర్థంగా గడిపారు. ప్రియులారా, ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. బైబిల్లో మన జీవితం గురించి చాలా చిన్నదని బైబిల్లో రాయబడింది. ఈ చిన్న జీవితాన్ని మనం దేవుని కోసం జీవించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశ ప్రకారం దేవునికి లోబడి జీవించాలి. కనుక ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 38 సంవత్సరాలు వృధాగా తిరిగి ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? సంఖ్యాకాండం 20 మొదటి వచనంలో సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేశులో దిగారు. తర్వాత అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఐగుప్తు నుంచి ఈ మిరియాము విడిపించబడింది. అరణ్యములో ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసింది. వృధాగా ఈమె కూడా తిరిగి సీనాయి అరణ్యములో కాదేశులో ఈమె ఏమైపోయిందంటే చనిపోయింది. వాస్తవంగా మిరియాముని విడిపించింది ఎందుకు? దేవుడు కనాను తీసుకెళ్ళాలని. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత దేవుడు వారిని కనాను తీసుకుపోవాలని ఉద్దేశిస్తే చాలామంది అరణ్యంలోనే రాలిపోయారు. సంఖ్యాకాండం 20 మొదటి వచనంలో మిరియాము 40 సంవత్సరాలు ప్రయాణం చేసి అరణ్యములోనే చనిపోయాను.
ప్రియులారా, వాస్తవంగా మిరియాము ఆరంభంలో మంచిదే. మిరియాము అంటే అర్థం ఏంటి? సిస్టర్స్ చెప్పండి, మీ ముఖాలు చూసుకుంటారండి. సిస్టర్స్ కొడుకులో చెప్పేటది కదా. మిరియాము అనే పేరుకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి చేదు, 2 తిరుగుబాటు అని. మిరియాము జీవితం ఆరంభంలో చాలా ఆత్మీయంగా కనపడుతుంది. మీరు నిర్గమకాండము 2వ అధ్యాయానికి వస్తే చూడండి, త్వరగా చదివి ముగించుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 4వ వచనం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. మనకి భాగము తెలుసు. అమ్రాము యొకెబెదులకి మోసే పుట్టాడు. 3 మాసాలు దాచిపెట్టారు. ఇక దాచిపెట్టలేక జమ్ముపేట చేసి అందులో పెట్టి ఎక్కడేశారు? నైలు నదిలో పారేశారు. అయితే జమ్ముపేటలో ఉన్న మోసేకి అక్క ఎట్లుందంటే కాపలా కాస్తుంది. ఒకవేళ నేను అనుకొని ఉంటాను, తల్లిదండ్రులు చెప్పి ఉంటారేమో, అమ్మ తమ్మునాడు పెడుతున్నాము, వానికి ఏం జరుగుతుందో నువ్వు కనిపెట్టుకో అని కాపలా ఉంచితే, వాస్తవంగా నైలు నది ఒడ్డున ఏముంటాయి తెలుసా? ముసళ్ళు ఉంటాయి. చాలా ప్రమాదం. మన పిల్లలకి చెప్పామనుకోండి, ఒరే నైలు నదిని ఒడ్డునురా ఉండరా అంటే అక్కడ బోర్డు ఉందనుకోండి, ఇక్కడ ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని. ఏం చేస్తారు చెప్పండి? వాంబో దాంట్లో ఏమో ఉన్నాయంటేనే అది ఒక బొమ్మ చూడు అని ఏం చేస్తాం? ఇంకా నేరు ఉందని తమ్ముడు ఎట్టనో పోని అంటాం కదా. మిరియాము దేవుని మీద విశ్వాసం ఉంచి, ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము తర్వాత 4వ తరము తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తాడు? ఐగుప్తు నుంచి విడిపిస్తాడు. మోసే పుట్టే నాటికి అది 4వ తరం. అది ఇశ్రాయేలు ప్రజలు తెలుసు. అందుకే మోసే పుట్టినప్పుడు రాజుకే భయపడకుండా వాళ్ళు దాచిపెట్టుకున్నారు. తెలిస్తే వీళ్ళకు ప్రాణహాని ఉందని తెలుసు, అయినా పర్వాలేదు, మా దేవుడు మా బిడ్డ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడని నమ్మినారు. అంతేకాదు మోసే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడని నమ్మినారు. కాబట్టి మిరియాము కూడా తెగించి అక్కడ ఉండింది. ఆరంభంలో మిరియాము దేవుని కొరకు, దేవుని ఉద్దేశంలో భాగంగా ఆమె ఒక పాత్రగా వాడబడింది. అంతేకాదు ఇదే నిర్గమకాండం 2వ అధ్యాయము కిందికి రండి. ఎన్నో వచనం? అది 6వ వచనం చదవండి. తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఏడ్చుచుండగా చూచి కనికరపడి, వీడు హెబ్రీల పిల్లలు ఒకడైనను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ శీలలో ఒకదానిని పిలుచుకుని వస్తున్నా. మనకు తెలుసు, ఈలోపు ఫరో కుమార్తె వచ్చింది, జమ్మపేటను చూసింది, తెప్పించింది, పని మనిషిని పంపించి. తెరిచి చూసరికి గుర్తుపట్టింది, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అని గుర్తుపట్టింది. ఎప్పుడైతే ఆ పిల్లోని చేతుల్లోకి తీసుకొని ఏడుస్తుంటే బొజగిస్తుందో గమనించి ఈ యొక్క మిరియాము ఫరో కుమార్తె దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సాధారణంగా పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి, రాజు కుమార్తె అంటే ఎట్లుంటుంది చెప్పండి, వెళ్ళి మాట్లాడాలంటే భయం. కానీ మోసేను రక్షించుకునే క్రమంలో మిరియాము ధైర్యం చూడండి, ఇంకా ఆమె మాట్లాడే తీరు కూడా చూడండి. ఆ వచనం చూడండి, 7వ వచనములు ఏమంటుంది? అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో ఏమంటుంది? నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు. ఈ పిల్లవాని అన్నది కానీ నా తమ్ముడు అని లేదు. పదాలు చూడండి ఎంత ఆమె సమయస్ఫూర్తితో మాట్లాడిందో. ఈ పిల్లవాని అనకుండా నా తమ్ముడు అని ఉంటే మీ వాడా వీడు అని వెంటనే పరిస్థితి ఎట్లుండేదో. కానీ మిరియాము మాట్లాడే మాటలు కూడా ఎంత తెలివిగా మాట్లాడుతుంది. ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి మా తల్లిని అనలేదు. ఆ మాటలు కూడా గమనించండి. హెబ్రీ స్త్రీలలో ఒకతేను ఎంత తెలివిగా మాట్లాడింది.
కొన్నిసార్లు చూడండి, మన పిల్లలకు కూడా మహా తెలివి ఉంటుంది కదా. కొన్నిసార్లు చూసి రారా అంటే అన్నీ చేసి వస్తాడు. వాడు ఒకటి చెప్పారంటే 10 చెప్పు వస్తాడు వాడు. అంత తెలివి ఆ దినాల్లోనే. అందుకే బైబిల్లో ఉంది, హెబ్రీ స్త్రీలు ఎవరంట? చురుకైన వారు. అందుకే దేవుని పిల్లలు ఎట్లుండాలి? చురుకుగా ఉండాలి. సమయస్ఫూర్తితో మనము స్పందించాలి. మోసేను రక్షించుకోవడానికి మిరియాము సమయస్ఫూర్తితో ఎంతో తెలివిగా జ్ఞానంగా మాట్లాడింది. వెంటనే ఫరో కుమార్తెని వెళ్ళి పిలుచుకొని రమ్మనేసరికి వెళ్ళి తల్లిని పిలుచుకొని వచ్చింది. కనుక ఆరంభంలో మిరియాము దేవుని చిత్తము నెరవేర్చుటలో ఆమె ఒక మంచి పాత్రగా వాడబడింది. తర్వాత 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ, అంటే స్త్రీలందరూ ఈమెను వెంబడిస్తున్నారంటే స్త్రీలకు ఈమె ఎట్లుంది? మాదిరిగా ఉంది. ఆరంభంలో మిరియాము ఎలాంటిదంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన స్త్రీలందరికీ ఈమె ఎట్లుంది? మాదిరిగా. తర్వాత 21, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును. మిరియాము వారితో కలిసి పాట పాడుతుంది. పాట పాడడం అంటే దేవుని స్తుతిస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. మిరియాము దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి. ఆరంభంలో మిరియాము చాలా దేవుని చేతిలో వాడబడిన వ్యక్తి. ఇంకా చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి మోషే అహరోను మిరియాములను పంపించి తిని. మిరియాము ఎవరండి? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన స్త్రీ అంటే మోషే అహరోనులేమో పురుషుల్ని నడిపిస్తే ఈమె స్త్రీలను నడిపించిన స్త్రీ. మోషే అహరోనుతో కలిసి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుటలో ఒక సాధనంగా వాడబడిన వ్యక్తి. అయితే ఈ వ్యక్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే మీద ఏం చేసిందండి? తిరుగుబాటు చేసింది. ఒకవేళ మిరియాం అనుకుందేమో ఏమని? బైబిల్లో మోషే తల్లిదండ్రులకు మొదట పుట్టింది ఎవరండి? మిరియామే. మిరియాం అందరికంటే పెద్దది. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఈమె వయసు బైబిల్లో లేదు, కానీ బైబిల్ పండితులు ఏం చెప్పారంటే మోషే కంటే అహరోను 3 సంవత్సరాలు పెద్దవాడు. వాళ్ళ వయసు బైబిల్లో ఉంది. కానీ మోషే అహరోనుల కంటే మిరియాము 3 ఏళ్ళు పెద్దదని చెప్తారు. అంటే మోషే కంటే అహరోను 3 ఏళ్ళు పెద్దవాడు, అహరోను కంటే మిరియాము 3 ఏళ్ళ పెద్దది అని చెప్తారు. ఏది ఏమైనా మిరియాము ఆరంభంలో మంచిగానే దేవుని కొరకు వాడబడింది. రాను రాను ఏమైందంటే మోషే మీదనే తిరుగుబాటు చేసింది. ఒకవేళ అనుకుందేమో వీళ్ళు అందరికంటే నేనే పెద్ద అనుకుందేమో. మిరియాము హృదయంలో ఒకలాంటి గర్వం వచ్చింది. మోషే గురించి అనుకుని ఉండొచ్చు, ఈరోజు ఇశ్రాయేలు మీద నువ్వు నాయకుడయ్యావు అంటే ఎవరు కారణం? నేనే అని ఉండొచ్చు కదా. ఆ రోజు జమ్మపేటలో నిన్ను పెడితే కాపులు ఉన్నది ఎవరు? నేనే. ఫరో కుమార్తెతో మాట్లాడేది ఎవరు? నేనే. ఈ నేనే వస్తే ఏమైతే ఒక మనిషిలో నేనే అనే ఆలోచన వస్తే సొలొమోను అన్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు.
కాబట్టి ఎప్పుడైతే మిరియాము గర్వముతో మోసే మీద తిరుగుబాటు చేసిండో ఆ తర్వాత దేవుడు వచ్చి గద్దించి చివరికి ఆమెకి ఏం పెట్టాడు? కుష్ఠరోగాన్ని పెట్టాడు. ఆ తర్వాత ఇంకా బైబిల్ ఆమె గురించి మనకు అంత కనపడదు, ఇక్కడే కనపడుతుంది సంఖ్యాకాండం 20 అధ్యాయంలో. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత కనాను చేరవలసిన మిరియాము అరణ్యములోనే రాలిపోయింది. ప్రియులారా, కనాను చేరుకోకుండానే, దేవుని ఉద్దేశం ఏం పట్ల నెరవేరకుండానే మధ్యలోనే రాలిపోయింది. కారణం ఏంటంటే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ఈ మాటల్ని అక్కడ ఈ సందర్భాన్ని గురించి అక్కడ రాస్తూ అంటాడు, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయినారు? రాలిపోయినారు. ఎందుకు అంటే వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని చెప్తాడు. కాబట్టి ఐగుప్తు నుంచి విడిపించబడిన ఈ మిరియాము దేవునికి ఇష్టంగా కాక తన ఇష్టానుసారంగా ఆరంభంలో బాగానే ఉన్న ఈమె రాను రాను ఆత్మీయంగా దిగజారిపోయి చివరికి అరణ్యంలో చనిపోయింది. కాబట్టి ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు, ఆరంభము కంటే మన ముగింపు ఎట్లుండాలా? శ్రేష్టంగా ఉండాలి. చాలామంది ఎట్లుంటారంటే ఆరంభంలో చాలా ఆసక్తి కనపరుస్తారు, తర్వాత రాను 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 ఏమైపోద్దంటే ఈ విశ్వాసము, భక్తి, వాక్యము ఇవన్నీ విని విని ఏమైంది చెప్పండి? ఇది యాంత్రికమైపోద్ది, అలవాటైపోద్ది, ఇది క్యాజువల్గా అయిపోద్ది. పాటలు మామూలుగానే కదా పాడేది, వాక్యము రోజు వినేదే కదా, చెప్పేవాడు కూడా మా సేవకుడే కదా, ఇట్లా అయిపోద్ది, అలవాటైపోద్ది. అలవాటై రోజు రోజుకి ఏమైపోతామంటే భక్తిలో, విశ్వాసములో సన్నగిలే అవకాశం ఉంది. అందుకనే ప్రియులారా, పౌలు అన్నాడు, ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడెత్తిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది అని చెప్పినట్లు కడవరకు మన భక్తిని కాపాడుకోవాలి, కడవరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు మనకు ఒక పాఠం కావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, మిరియాము కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది, కానీ దేవునికి ఇష్టం లేకుండా జీవించి అరణ్యములో తిరిగి 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 వ్యర్థంగా వారి జీవితాలు గడిపి చివరికి వ్యర్థంగా వారి జీవితాన్ని ముగించారు. కాబట్టి ప్రభువు నమ్మిన నీవు నేను ఈ భూమి మీద ప్రభువు కొరకు జీవించాలి, ప్రభువు కొరకే మృతి పొందాలి. చివరికి ఒక మాట గుర్తుకొస్తుంది, అది చదివి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాజకులమునై ఉన్నామని ఒప్పుకొని, ఈ చివరి మాట గుర్తుపెట్టుకోండి, విశ్వాసము గలవారై మృతి పొందారు. క్రైస్తవ జీవితం అనేది ఆరంభం విశ్వాసముతో, కొనసాగింపు విశ్వాసముతో, ముగింపు విశ్వాసముతో ముగించాలి. విశ్వాసము గలవారై మృతి పొందిరి, విశ్వాసముతోనే చనిపోయినారు. మనము కడ వరకు, చివరి వరకు విశ్వాసముతో జీవించి చచ్చిపోవాలి. కానీ మనం విశ్వాసములో జారిపోయి పడిపోయి జీవితం ఆత్మీయంగా వెనక్కి జారిపోయి ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టపోయి మన జీవితాన్ని ముగించకూడదు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో పాత నిబంధనలో రాయబడిన భక్తుల జీవితాలు ఈ చివరి దినాల్లో ఉండే మనకు ఒక పాఠం. మనము ప్రభువుని నమ్మి రక్షించబడి దినదినము విశ్వాసములో కొనసాగి విశ్వాసముతో మన యాత్ర ముగించాలి. కానీ విశ్వాసములు వెనక్కి తగ్గి జారిపోయి విశ్వాసం లేని వారంగా మన జీవితాన్ని ముగించకూడదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.